మంకీ ట్రాప్. ఇటీవల చదివిన ఒక వార్త తల నుండి బయటికి పంపించేసినా పదే పదే మళ్ళీ వచ్చి మది తలుపు తడుతూనే ఉంది. ఇంకా మనల్ని వెంటాడుతూనే ఉంది. భాగ్యనగరంలో ఒక భిక్షగాడి మృతి. పోస్ట్ మార్టంలో తేలిందేమిటంటే అతనికి 14 రోజుల నుంచి భోజనం లేదు. అంటే ఆకలి మరణం. ఇది కూడా పెద్ద సంచలన వార్త ఏమీ కాదు. కానీ ఈ వార్తలోని కొసమెరుపు ఏమిటంటే భిక్షగాడి జోలెలో అయితేనేమి సంచిలోనైతేనేమి అక్షరాల మొత్తము 1,37,000 రూపాయలు దొరికాయి. న్యూస్ హెడ్డింగ్ కూడా ఇదే, బిచ్చగాడి దగ్గర భారీ మొత్తం అని. ఇక్కడ బాగా గుంజిపడేస్తున్న విషయం ఏమిటంటే అంత డబ్బు ఉంచుకున్న భిక్షగాడు ఒక పూట ఆహారం ఎందుకు తీసుకోలేకపోయాడు? అది తన ప్రాణం పోతున్నా 14 రోజుల నుంచి ఆకలితో ఉన్నాడు తప్ప డబ్బు ఎందుకు ఖర్చు పెట్టలేకపోయాడు? ఏమిటి మనస్తత్వం? ఇటువంటి దౌర్బల్యం మనందరిలో కూడా ఉంటుందా అంటే అవుననే చెప్తుంది మానసిక శాస్త్రం. ఈ విషయం చదవగానే నాకు మొదట గుర్తుకు వచ్చిన విషయము మంకీ ట్రాప్. అవును, ఆఫ్రికాలో ఒక తెగవారు కోతులను వేటాడటానికని చెట్టు తొర్రలో కానీ పుట్టలో కానీ ఇవి కాకపోతే ఎండు కొబ్బరికాయలో కానీ ఖచ్చితంగా కోతి చేయి పట్టేంత రంధ్రం చేస్తారు. ఈ రంధ్రం ప్రత్యేకత ఏమిటంటే ఇది కోతి చేయి పట్టేంత పెద్దదిగాను కోతి పిడికిలి బయటికి రానంత చిన్నదిగాను ఉంటుంది. ఈ రంధ్రంలోకి కోతికి కావలసిన అరటికాయనో వేరుశనగ గింజలనో పోసి ఉంచుతారు. దీనికి ఆశపడిన కోతి రంధ్రంలో చెయ్యి పెట్టి వాటిని పట్టుకుంటుంది. కానీ పిడికిలిని మాత్రం బయటికి తీయలేకపోతుంది. సరిగ్గా అదే సమయంలో ఆ తెగవారు ఆ కోతిని పట్టుకుంటారు. గమ్మత్తుగా మనుషులు తనని సమీపిస్తున్నా ప్రమాదం పొంచి ఉన్నా కోతి మాత్రం ఆ పిడికిల్ని తెరవలేకపోతుంది. తాను పట్టుకున్నది వదలలేకపోతుంది. చివరికి దొరికిపోతుంది. దీన్నే సింపుల్గా మంకీ ట్రాప్ అంటాము. నిజంగా మనకి ప్రమాదమని నష్టమని తెలిసినప్పటికీ కొన్నింటిని మనం వదులుకోలేకపోతున్నాం. అయితే ఇటువంటి మంకీ ట్రాప్లో మనం ఉన్నట్లే. రోజువారీ కష్టపడి సంపాదించుకున్న కూలీ డబ్బులను దాచిపెట్టుకుని ఆసుపత్రికి వెళ్ళటానికి కూడా మనసు ఒప్పుకోకుండా తను చాలించిన వాళ్ళు మనకు చాలామంది తెలుసు. నిజంగా డబ్బు అంతగా కట్టిపడేస్తుందా అంటే డబ్బు కాదు, కానీ మన మనస్తత్వం మనల్ని ట్రాప్లో పడేస్తుంది. విశదంగా పరిశీలిస్తే మన నష్టాన్ని మనం అంత తొందరగా వదులుకోలేము అనిపిస్తుంది. చచ్చిన పిచ్చగాడిని చూసి నవ్వుకునే మనకు తెలియకుండానే మనం అదే ట్రాప్లో ఉన్నామా అనిపిస్తుంది. ఎప్పుడో తెగిపోయిన ఒక బంధాన్ని పట్టుకుని ఇప్పటికీ ఏడుస్తున్న వాళ్ళం ఎంతమందిమి లేము? ఒక్క మాట పంతానికి ఇంకెన్నో బంధాలను దూరం చేసుకుని ఒంటరిగా మిగిలిపోయిన వాళ్ళు మనలో లేరా? వ్యాపార లాభాలు అంటూనో పేరు ప్రతిష్టలంటూనో వృత్తికి అంకితమైపోయి తన కుటుంబాన్ని పిల్లల్ని నిర్లక్ష్యం చేసిన పెద్దలు మనకు బాగా తెలుసు. మేము పరాజితులమని వాళ్లే ఒప్పుకుంటున్నారు ఇప్పుడు. అందుకే చిన్న మోతాదులో కానీ పెద్ద మోతాదులో కానీ మనం కూడా ఇటువంటి ట్రాప్లో ఏమైనా ఉన్నామేమో చూసుకోవాలి. అది బంధం కావచ్చు, డబ్బు కావచ్చు, కీర్తి కావచ్చు. మనల్ని పట్టేసి ఉంచుతున్నదేమిటో విశ్లేషించి గమనించుకోవాలి. అవసరమైతే దాన్ని వదులుకోగలమా లేదో చూసుకోవాలి. మనం ఈ ట్రాప్ నుంచి అప్పుడైనా బయటపడగలుగుతాం. మనల్ని ఏడిపించే జ్ఞాపకాలు, కాదు లేదు అని చెప్పలేని మొహమాటాలు, తిరిగి అడగలేని అప్పులు, దండించలేని ప్రేమలు, ఊపిరి సలపనివ్వని పనులు, ఒత్తిడి పెంచే కోరికలు, ఆరోగ్యాన్ని హరించే సంపాదనలు, పేరు వెంట చేసే పరుగులు అన్నీ మంకీ ట్రాప్లే. ఘడియల్ రెంటికో మూటికో ఘడియకో కాదేని నేడెల్లియో కడనేడాదికో ఎన్నడో ఎరుగమీ కాయంబులి భూమిపై పడగానున్నవి ధర్మ మార్గం ఒక్కటిం పాటింపరి మానవుల్ చెడుగుల్ పదభక్తియున్ తెలియరో శ్రీకాళహస్తీశ్వర. శ్రీకాళహస్తీశ్వర 1-2 ఘడియలకో, ఈరోజో రేపో మాపో, సంవత్సరానికో కొంతకాలానికో ఎప్పుడో ఒకప్పుడు శరీరము మరణించక మానదు.
ఈ విషయము తెలిసి కూడా ఒక్క ధర్మమార్గము కూడా అవలంబించని ఈ మానవులు ఎంతటి దుర్మార్గులు! నీ పాదాలయందు భక్తి కూడా కలిగి ఉండటలేదు. ఇట్టివారికి మూర్ఖత్వము పోవునా?